నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. విలువైన ఖనిజాలు ఎన్నో ఉన్నా బంగారానికి సాటొచ్చేది మాత్రం లేదు అన్నట్లుగానే వ్యవహరిస్తారు సాదాసీదా ప్రజలు. ఎందుకంటే వారి జీవితాలలో బంగారానికి మించిన విలువైన వస్తువు మరొకటి ఉండదు. ప్రపంచ ప్రజల్లో భారతీయులకు బంగారానికి ఉన్న బంధం మరే దేశ ప్రజలకు ఉండదు అనే చెప్పాలి. ఇదంతా ఎందుకు అంటే బంగారానికి సంబంధించిన ఒక కొత్త ఆవిష్కరణ ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే సమయంలో మరి కాస్త నిరాశకు గురి చేస్తోంది. ఇంతకు విషయం ఏంటి అంటారా? బంగారాన్ని సీసంతో తయారు చేసే విధానాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. కాకుంటే అది కొద్దిసేపు మాత్రమే బంగారంగా ఉంది. అది ఆ తర్వాత మళ్ళీ తన పాత రూపాన్నే సంతరించుకుంది. ఆ కొద్దిసేపు మాత్రమే మారిన బంగారం ముచ్చటే శాస్త్ర ప్రపంచంలో భారీ చర్చగా మారింది. ఎందుకంటే బంగారాన్ని చేతి స్పర్శతో తయారు చేసేందుకు 300 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కాకపోవడమే దీనికి కారణం. 300 ఏళ్ల నుంచి ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది అంటారా? అక్కడికే వస్తున్నాం. సుమారు 1700వ సంవత్సరంలో పోలాండ్ రాజు ఒక అల్కెమిస్ట్ను తన ప్రయోగశాలలో బంధించాడు. ఎందుకంటే బంగారాన్ని తయారు చేయాలి అని. అతను పురాతన గ్రంథాలను కుస్తీ పడుతూ బంగారాన్ని క్రియేట్ చేసేందుకు ఉన్న మార్గాలు అన్నింటినీ ప్రయత్నించాడు. కానీ అవేవి సఫలం కాలేదు. ఆ తర్వాతి కాలంలో కూడా ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఏవీ సక్సెస్ కాలేదు. దాదాపు 300 ఏళ్ల తరువాత సర్న్ శాస్త్రవేత్తలు సీసం బంగారంగా మార్చడంలో సక్సెస్ అయ్యారు. అంతటి ఘన విజయం సాధించిన వారు నిరాశకు గురవుతున్నారు. కారణం, సీసంతో వారు క్రియేట్ చేసిన బంగారం కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఉండి మళ్ళీ సీసంగా మారిపోవడమే ప్రధాన కారణం. కాకుంటే కొన్ని క్షణాలైనా బంగారంగా మారడంతో శాస్త్ర ప్రపంచం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత శక్తివంతమైన పార్టికల్ యాక్సిలరేటర్ అయిన టార్చ్ హ్యాడ్రన్ కొలైడర్లో నిర్వహించిన ప్రయోగంలో సీసం అయాన్లను అత్యంత వేగంగా ఢీకొట్టడం ద్వారా సీసం అణు కేంద్రాన్ని బంగారంగా మార్చడంలో సక్సెస్ అయ్యారు. సాధారణంగా సీసంలో 82, బంగారంలో 79 ప్రోటాన్లు ఉంటాయి. సీసం అయాన్లు సుమారు కాంతి వేగంతో తిరుగుతున్నప్పుడు వాటి చుట్టూ శక్తివంతమైన విద్యుదయస్కాంత క్షేత్రాలు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో సీసం అణు కేంద్రం నుంచి 3 ప్రోటాన్లు విడిపోయి బయటకు వచ్చాయి. ఆ సమయంలో కాసుపు బంగారం అణు కేంద్రంగా మారింది. దీంతో సీసంతో బంగారాన్ని తయారు చేసే మార్గాన్ని గుర్తించారు. కాకుంటే ఈ ప్రయోగం విజయం సాధించి విఫలమైంది. ఈ నేపథ్యంలో మరిన్ని ప్రయోగాలతో బంగారాన్ని క్రియేట్ చేయొచ్చు అన్న విషయాన్ని గుర్తించారు. ఈ సమయంలో అందరికీ వచ్చే సందేహం, స్వచ్ఛ బంగారాన్ని ఎలా తయారు చేస్తారు? అసలు బంగారం ఎలా తయారవుతుంది? బంగారం ఎలా తయారవుతుంది అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే నక్షత్రాలు పేలిపోవడం, అయస్కాంత జ్వాలల వంటి ఖగోళ ప్రక్రియలతో బంగారం పుట్టుకొస్తుంది. మన భూమిలో హైడ్రోథర్మల్ ప్రక్రియలతోనూ బంగారం ఏర్పడుతుంది. ఖనిజాలతో నిండిన వేడి ద్రవాలు రాళ్ల మధ్య మార్గాలలో పేరుకుపోయి గట్టిపడి బంగారంగా మారతాయి. భూమి నుంచి వెలికి తీసిన మలినాలతో కూడా బంగారాన్ని ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ వంటి ప్రక్రియలతో శుద్ధి చేస్తారు. అప్పుడు మలినాలన్నీ పోయి 24 క్యారెట్ల బంగారం తయారవుతుంది. మొత్తంగా చూస్తే బంగారం గురించి సుదీర్ఘ కాలంగా జరుగుతున్న ప్రయోగాలలో శాస్త్రవేత్తలు ఒక కీలక అడుగు వేశారు అని చెప్పాలి. కాకుంటే గమ్యం చేరేందుకు మరిన్ని మజిలీలు దాటాల్సి ఉంటుంది.